అందరికి నమస్తే. నాగార్జున హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూలగొట్టేసిండ్రు. తర్వాత నాగార్జున ట్వీట్ చేసిండు. ఇది బాధాకరంగా ఉంది. ఆల్రెడీ ఇది పట్టా భూమి కోర్టుకి వెళ్ళి స్టే ఉన్నాగా కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మళ్ళీ నోటీస్ కూడా ఇవ్వకుండా కూలగొట్టేసిండ్రు. నేను కోర్టులో తెలుసుకుంటా అన్నారు. కోర్టుకు పోయినరు, స్టే తెచ్చుకున్నారు. అప్పటికే మొత్తం నిలమట్టం అయిపోయింది. అదంతా జరిగిపోయింది. అప్పటికే హైకోర్టు స్టే తీసుకొచ్చింది. ఎనీవే, అయితే ఆయన ట్వీట్ పెట్టిన దాని కింద ఆయన అభిమానులు నెటిజన్సో మరి ఎట్లా రెస్పాండ్ అయిన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2010లో ఎన్ కన్వెన్షన్కు పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు కూల్చింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. అక్కడ అక్రమాలు జరిగినాయి అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా 2015లో గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చారు. 3 ఎకరాల 21 గుంటలు కబ్జా అయ్యింది ఈ చెరువు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు. అప్పుడు కూడా స్టే తెచ్చుకున్నారు. అప్పుడు కొద్దిగా కోర్టు ఇదంతా ప్రాసెస్ ఉంటే, ఇప్పుడేమో కోర్టు పోయే సమయం లేకుండా నోటీస్ ఇవ్వకుండా కొట్టేసిండ్రు. తర్వాత స్టే వచ్చింది. సరే, ఆ కామెంట్స్ ఒకసారి చూద్దాం. ఏంటంటే స్వాతిరెడ్డి ఏపీ టీడీపీ ఆమె ఆ రోజు చెప్పిండు, ఈరోజు వేసిండు పో, హీరో లేదు జీరో లేదు, అంతా హైదరాబాద్ కా హీరో. ఏపీ టీడీపీ వాళ్ళు రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారు. ఏపీ టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా అంతా కూడా రేవంత్ రెడ్డిని ఎత్తుకున్నది. తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్లు ప్రభుత్వం దగ్గర నుంచి కావాల్సిన అన్ని పనులు చేసుకుంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు జరిగిన సందర్భంలో నువ్వు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ ₹1 అయినా సాయం చేసిన పాపన పోలేదు. ఈరోజు న్యాయం చట్టం గురించి మాట్లాడడం నవ్వు తెప్పిస్తుంది. రాజేష్ మిట్టవీధి ఎర్ర యాదగిరి దేశంలో బలిచినోడు బలిచిపోతుంటే పేదలు నిరుపేదలై ఆత్మహత్యలకు గురవుతున్నారు. అసలు బతకడానికి ఎంత డబ్బు కావాలి, ఎన్ని ఇళ్ళు కావాలి, ఎన్ని వందల ఎకరాల భూమి కావాలి, ఎంతమంది భార్యలు కావాలి, చాలా స్టోరీ రాసింది. ఆయన కన్వెన్షన్ హాలు మీరు కూల్చినంత మాత్రాన ఏ బొచ్చు కూడా పీకలేరు. ఆయన ఏం చెప్పారు, నాకు నోటీసులు ఇచ్చి అందులో ఏమాత్రం లోటుపాట్లు ఉంటే కూల్చేయండి అని చెప్పాడు. ఫైనల్గా నాగార్జున గారు చెప్పింది ఏమిటంటే, నాకు చెప్పకుండా చేయడం తప్పు, దట్ ఈజ్ కింగ్ అటిట్యూడ్. విజయ్ చెర్లపల్లి ఇది కేవలం బాబుగారి ఆదేశాల మీద జరిగిన కుట్రలా ఉంది. మీకు జగన్కు వ్యాపార సంబంధాలు ఉన్నాయి అవి అని వినికిడి. అందుకే ఇన్నాళ్ళ తర్వాత ఇలా కక్ష తీర్చుకున్న బాబు అని అంటున్నారు. బాగా యాక్టివ్ ఉన్నారు యాక్టివిస్టులు. ఇది సుపరిపాలన అంటే వినడానికి బాగుంది. ఇలాంటివి చూస్తే ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. మహేష్ పెద్ద చిన్న రాజకీయ పార్టీలకు అతీతంగా అధికార పార్టీతో సహా ఇల్లీగల్గా కట్టినవన్నీ అందరివి కూల్చేయండి. పర్మిషన్ ఇచ్చిన అధికారులను కూడా ప్రాసిక్యూట్ చేయండి. సూపర్. రాజేష్ ఎరికిపాటి నాగార్జున గారు మీరు ఏ తప్పు చేయలేదు. మీరు కొన్నది పట్టా భూమి అయ్యుండొచ్చు, కానీ అది ఉన్న ప్లేస్ కరెక్ట్ కాదు. అది ఒక చెరువు. ఇలా చెరువుల మీద కట్టడం వల్ల చిన్న వర్షం పడితేనే నీరు రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. మీరు పేదవారు కాదు కాబట్టి రాష్ట్రానికి సహకరించాలి. సూపర్. తర్వాత త్రినాథ్ ఒగిరాల అక్రమం లేదా సక్రమం పక్కన పెడితే సెలబ్రిటీ కదా, మనకు కొన్ని లక్షల మంది గుడ్డిగా ఫాలో అవుతారు కదా. చెరువు బఫర్ జోన్లో కట్టడాలు ఉండకూడదు అనే కనీస స్పృహ ఉండాలిగా. మనకు ప్రభుత్వానికి మేనేజ్ చేస్తూ సరిపోతుంది ఏంటి మన సమాజం ఇచ్చే మెసేజ్. సూపర్. శ్రీను ట్వీట్స్ అది ఇప్పటిదాకా ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నదే. అప్పట్లోనే రేవంత్ రెడ్డి అనాధారాలు బయటపెట్టారు. అది చెరువును ఆక్రమించి కట్టారని. తప్పులేదు కూల్చడంలో. కోర్టు అసలు అందులో మీలాంటి పెద్దవాళ్ళు కేసులు తేలుతాయా? ఎవరికైనా ₹1 దానం చేసినట్టు అసలు ఈ ఒక రోజు కూడా మేము చూడలేదు. రేవంత్ రెడ్డి బొచ్చు కూడా పీకలేవు నువ్వు. మాది ఆంధ్రప్రదేశ్, కానీ రేవంత్ రెడ్డి అన్యాయంగా చేయడు. తప్పు ఉంటేనే చేస్తాడు, కానీ ఒకరికి కూడా హెల్ప్ చేయని నీలాంటి ఇలాగే జరగాలి. సినిమా వాళ్ళ మీద బాగా కోపం ఉంది జనాలకి. ఆ భూమి పట్టా భూమి ఎవరో పట్టా క్రియేట్ చేసి అమ్ముతారు సార్. హైదరాబాద్లో మనకు పెద్దోళ్ళు ఆయన ఫ్రెండ్స్ మనకి దాటి ఎవరు పోతారు. నువ్వు కబ్జా చేశావు, అక్కడ ఫంక్షన్ అటెండ్ అయిన వల్ల క్లియర్గా తెలుస్తుంది. గవర్నమెంట్ నుంచి పని చేసింది. సినిమాల్లో హీరో, నిజ జీవితంలో కబ్జా కోరు నాగార్జున. డబ్బు కోసం ఎంత నిజంగా జరుగుతారు. చట్టాన్ని గౌరవం చూసి నేర్చుకోరా గుంపు మేస్తారంటే ఎవరు? వీరాజరెడ్డి. హరినాథ్ ఆగాగు. చెరువులో నీకు పట్టా ఇచ్చిన వానికి కూడా పగులుద్ది. చెరువులను నీ అయ్యావా అని ఇష్టం వచ్చినట్టు పట్టాలు చేసుకోవడం కరెక్ట్. ఆఫీసర్ల మీద కూడా చర్యలు తీసుకోవాలి. సరే, మీ ప్రాపర్టీ పైన ఎలా అయితే చర్యలు చేపట్టారో మరి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ల పైన కూడా ఇలాగే చర్యలు చేపట్టాలి. లేకపోతే ఈ రేవంత్ ప్రభుత్వం మీ పైన కక్ష సాధింపు చేసిందని భావించాలి. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కూల్చడం అంటే కోర్టు ధిక్కరణ అవుతుంది. ఆల్మోస్ట్ ఇంకా అట్లాంటివి వచ్చినాయి. భూమి పట్టా ఇచ్చిన వాళ్ళు ఎవరు, అది దాన్ని సపోర్ట్గా వచ్చినాయి, వ్యతిరేకంగా వచ్చినాయి. బట్ సినిమా ఇండస్ట్రీ ఎట్లా స్పందిస్తుంది చాలా ఇంపార్టెంట్. దీనిలో సినిమా ఇండస్ట్రీ ఎట్లా స్పందిస్తుంది. సినిమా ఇండస్ట్రీ అనేది వాళ్ళు నిజానికి తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా భయంగా ఉండేవాళ్ళు. తెలంగాణ వచ్చిన కొత్తలో నేను చూసినా కదా, తెలంగాణ రాకముందు చాలా
ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఉద్యమంలో భాగంగా చాలా జరిగినాయి. ఉద్యమంలో వాళ్ళంతా వ్యతిరేకించారు తెలంగాణని. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు కొంత భయంతో బతికిర్రు. ఎట్లనో ఏమో తెలంగాణ వచ్చినాక మమ్మల్ని ఎలగొడతారేమో ఇక్కడ నుంచి పంపించేస్తారేమో అని. కాకపోతే మన దగ్గర సినిమా ఇండస్ట్రీ ఆహ్, ఇంకా ఇప్పటికి కూడా డెవలప్ కాలేదు. అప్పుడు అసలే స్టార్ట్ కాలేదు. అప్పుడే కొత్తగా ఉన్నది. బట్ వాళ్ళంతా హైదరాబాద్ ఉంటాం. మేము హైదరాబాద్‌లోనే సినిమాలు చేసుకుంటామని ప్రకటించారు అప్పుడు. ఇంకొంచెం ప్రభుత్వం కూడా సహకరించింది. గత ప్రభుత్వం కూడా వాళ్ళకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో సహకరించింది మొత్తానికి. అయితే ఇక్కడ ఈ నాగార్జున అది ఎన్ కన్వెన్షన్ గులకొట్టిన తర్వాత ఇంకా చాలా ఉంటాయి మరి అట్లంటే ఇంకా ఏమేమి వస్తావో అట్లా చెరువుల పక్కన ఉండేటివి ఏమేమి ఉంటావో చూసుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో అంతా గదగద వణుకుతున్నారు ఇప్పుడు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ స్పందన ఏంది? మరి వాళ్ళు ఇక్కడనే ఉంటారా? ఏపీకి ఇట్లా పోతారా? ఇంకెక్కడైనా పోతారా? ఏమైనా ఆలోచన చేస్తారా? లేకపోతే లేదు నాగార్జున చేసింది తప్పే అని చెప్తారా? నాగార్జున చేసింది తప్పు, గవర్నమెంట్ చేసింది కరెక్ట్ అని చెప్తారా? సినిమా ఇండస్ట్రీ కొంత దూరమే ఉంటుంది ఈ ప్రభుత్వానికి ఎందుకో తెలవదు. ఇంకా ఇంటిమస్ రాలేదు సినిమా ఇండస్ట్రీస్‌కి, రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి. గద్దర్ అవార్డు ప్రకటిస్తే దాన్ని వ్యతిరేకించలేదు, అనుకూలించలేదు. స్వాగతం అని పలకలే. మళ్ళీ ఒక ఎన్నేళ్ళు 8 నెలల తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి అసలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు చెప్పలేదంటే చిరంజీవి ఏదో నామక వాస్తే మాట్లాడిండు. కానీ గద్దర్ విషయంలో కూడా ఇప్పటిదాకా పెద్దగా ఎవరు మాట్లాడలే. చూద్దాం ఏం జరుగుతుందో. సినిమా ఇండస్ట్రీ ఇది ఒక మొదటి దెబ్బ తగిలింది సినిమా ఇండస్ట్రీకి. ఈ దెబ్బను వాళ్ళు గుణపాఠంగా మార్చుకుంటారా? లేకపోతే దెబ్బని దెబ్బగానే చూసి ఆపరేషన్ చేస్తారా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.